ఈ దౌర్భాగ్యుడు ఎంత భయంకరమైన చావు వస్తుందో, ఎంత నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడే, ఎంత నిర్దాక్షిణ్యంగా చెరసాలలో వేస్తున్నాడే. దేవుడు మాత్రం ఈ వ్యక్తిని మాత్రం విడిచిపెట్టాడు అని ఎంతమంది అనుండొచ్చు. సౌలును చూసి భార్యని నిర్దాక్షిణ్యంగా తీసుకొని చెరసాలలో వేస్తున్నాడు, భర్తను నిర్దాక్షిణ్యంగా తీసుకొని చెరసాలలో వేస్తున్నాడు. రాళ్లతో కొట్టి స్టెఫెన్ని చంపుతున్నప్పుడు ఎంతమంది ఎన్ని రీతిలుగా శాపనార్థాలు పెట్టిండొచ్చో సౌలుని. కానీ యేసయ్య ఏమంటున్నాడు చూడండి, నేను ఏర్పరచుకున్నాయనని. ఎప్పుడు ఏర్పరచుకున్నా? తల్లి గర్భములో పడినది మొదలుకొని సౌలుని చూసిండు. గర్భంలోనే ప్రతిష్ఠించినాడు. ఒక టైం వచ్చింది, అననీయ నువ్వు వెళ్ళు, అననీయ నీ డిస్కషన్ నాకు వద్దు, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. ఏమంటున్నాడు చదువుదాం, 15వ వచనం. నువ్వు వెళ్ళు. ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. నా సాధనం. వాహ్, వండర్ఫుల్. చూడండి, ఏ రోజు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే సౌలు మారుతాడని. అర్థమవుతుందా? అందుకనే మన కోణము వేరు, దేవుని కోణం వేరు. ఈ రోజులలో మన అంతరంగంలో ఎంత రోషం, ఎంత కోపం, ఎన్ని అనరాని మాటలు. కొంతమంది మనల్ని బలహీనపరుస్తూ, నీచపరుస్తూ, శ్రమ పెడుతూ, మనల్ని బజారుకి ఈడుస్తూ, భయంకరంగా నీచంగా ప్రవర్తిస్తున్నప్పుడు అమాయకంగా ఉన్న నీ అంతరంగంలో కొన్నిసార్లు వాళ్ళ గురించి ఎన్ని అభిప్రాయాలు నీకు ఉండొచ్చు. కానీ వారిని ఒక్క రాత్రి సౌలా సౌలా అని మాట్లాడి మార్చచ్చు. చివరికి ఏమైపోతుందంటే సౌలు దేవుడు ఒకటైపోయినారు, అన్నవారందరూ కూడా ఒకటైపోయినారు. కాబట్టి మౌనంగా ఉండటం బెటర్. కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా అననీయ చేసిన ప్రార్థనలు చేయొచ్చు. ప్రభువా, సేవ జరగటం లేదు ప్రభువా, ఎన్నో ఆటంకాలు ప్రభువా, నా చుట్టాలు వ్యతిరేకంగా ఉన్నారు, స్నేహితులు వ్యతిరేకంగా ఉన్నారు, సమాజంలో ఉన్న వారు వ్యతిరేకంగా ఉన్నారు అని వాళ్ళని నా నుండి తొలగనివ్వండి ప్రభు అని చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి. కానీ ప్లీజ్, దేవుడు మనకు అర్థమైనాడంటే ఇలాంటి ప్రార్థనలు చేయం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.